తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా మార్చేయగల ఒక సరికొత్త ప్రణాళిక గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పాలసీ మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేస్తున్న ఒక చాలా బలమైన అడుగు. మరి ఈ ప్రణాళికతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ 2024. అసలు ఏంటి పాలసీ? దీని సంగతేంటో వివరంగా చూసేద్దాం. సరే, ఈ పాలసీని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా దీని విజన్ ఏంటి, దాని లక్ష్యాలేంటి, ఆ తర్వాత దానికి సపోర్ట్గా ఉన్న 6 పిల్లర్స్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, ఇంకా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్, చివరగా దీని ఫైనల్ టార్గెట్ ఏంటో చర్చిద్దాం. ఓకే, ఇక విషయంలోకి వద్దాం. ఏ ప్లాన్కైనా సరే కొన్ని గట్టి లక్ష్యాలుండాలి కదా. మరి ఈ పాలసీ టార్గెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాలసీకి ప్రధానంగా 3 టార్గెట్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది ఉపాధి. రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 5 లక్షల కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించాలన్నది లక్ష్యం. ఇది చిన్న సంఖ్య కాదు. ఇక రెండవ లక్ష్యం ఇన్వెస్ట్మెంట్స్. ఇది మన స్టేట్ ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తోంది. ఎంఎస్ఎంఈ రంగంలోకి సుమారు 40,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే దీని ఉద్దేశ్యం. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, టెక్నాలజీ అప్గ్రేడేషన్. మన చిన్న పరిశ్రమల్ని పాత పద్ధతుల్లోంచి బయటకు తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ లాంటి ఇండస్ట్రీ 4.0 వైపు నడిపించాలన్నమాట. అయితే ఇంత పెద్ద టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా. ఈ పాలసీకి అలాంటి సపోర్ట్ ఇచ్చేవే ఈ 6 ప్రధాన స్తంభాలు. అవేంటో చూద్దాం. చూడండి, ఏ బిజినెస్ పెట్టాలన్నా బేసిక్గా కావాల్సినవి ఇవే. ముందుగా కావాల్సింది ల్యాండ్, అది కూడా అందుబాటు ధరలో. ఆ తర్వాత కావాల్సింది డబ్బు, అంటే లోన్స్ ఈజీగా దొరకాలి. ఇక ముడి సరుకులు, పనిచేయడానికి స్కిల్డ్ వర్కర్స్, లేటెస్ట్ టెక్నాలజీ, చివరగా తయారుచేసిన ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి మంచి మార్కెట్. ఈ 6 మీద ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెడుతోందన్నమాట. సరే, ప్లాన్ బావుంది, సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. కానీ అసలు విషయం డబ్బు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఏదీ ముందుకు కదలదు. మరి పాలసీలో ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలున్నాయో చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు. ఇది చాలా కీలకం. ఇండస్ట్రీ పెట్టడానికి అయ్యే ఖర్చులో గవర్నమెంట్ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తోంది. ముఖ్యంగా SC/ST ఎంటర్ప్రెన్యూర్స్కైతే ఏకంగా 50% సబ్సిడీ, అంటే ₹1,00,00,000 వరకు. అదే మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో 20% సబ్సిడీ ఇస్తున్నారు. ఇది అందర్నీ కలుపుకొని పోవాలనే ఆలోచనకు నిదర్శనం. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేశాక మొదటి 5 ఏళ్లపాటు 100% స్టేట్ జీఎస్టీని తిరిగి ఇచ్చేస్తారు. అలాగే కరెంట్ బిల్లులో యూనిట్కు ₹1 సబ్సిడీ కూడా ఇస్తారు. ఈ రెండూ కూడా బిజినెస్ రన్నింగ్ కాస్ట్ని బాగా తగ్గిస్తాయి. సరే, డబ్బు విషయం పక్కన పెడితే ఈ పాలసీలో కొన్ని స్పెషల్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అవి కాస్త భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. అవేంటో చూసేద్దాం. మొదటిది యంత్రం ఫండ్. దీనికోసం 100 కోట్ల రూపాయలని కేటాయించారు. ఎందుకంటే చిన్న పరిశ్రమలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ లాంటి కొత్త టెక్నాలజీని వాడాలి. దానికి అవసరమైన డబ్బుని ఈ ఫండ్ నుంచి సపోర్ట్ చేస్తారన్నమాట. ఈ పాలసీ కేవలం డబ్బు, లాభాల గురించే కాదు, సోషల్ జస్టిస్ గురించి కూడా ఆలోచిస్తోంది. అందుకే కొత్తగా కట్టే ఇండస్ట్రియల్ పార్కుల్లో 15% ల్యాండ్ని SC/ST వాళ్లకు, ఇంకో 5% మహిళలకు రిజర్వ్ చేస్తున్నారు. ఇది అందరికీ సమాన అవకాశాలివ్వడంలో చాలా పెద్ద అడుగు. ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ ఏవైనా వస్తువులు కొనాలంటే అందులో 25% ఖచ్చితంగా చిన్న పరిశ్రమల దగ్గరే కొనాలి. దీనివల్ల వాళ్ళకొక గ్యారంటీ మార్కెట్ ఉంటుంది. ఇక రెండవది, మహిళాశక్తి. దీని కింద రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఫ్యాక్టరీ కాంప్లెక్సులు కడతారు. మూడోది, క్లస్టర్ డెవలప్మెంట్. అంటే టెస్టింగ్, ప్యాకేజింగ్ లాంటి ఖరీదైన సౌకర్యాల్ని అందరూ కలిసి వాడుకోవడానికి 10 కొత్త కామన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఇన్ని లక్ష్యాలు, ఇన్ని ప్రోత్సాహకాలు, ఇన్ని ప్రోగ్రామ్స్, అసలు వీటన్నిటి వెనుక ఉన్న ఫైనల్ గోలేంటి? ఈ ప్లానంతా సక్సెస్ అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏం జరుగుతుంది? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ GSDP అంటే రాష్ట్ర ఆదాయంలో MSME సెక్టార్ వాటాను 10% పెంచాలి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రతి పాయింటు ఈ ఒక్క లక్ష్యాన్ని చేరుకోవడానికే. అయితే ఇది పూర్తిగా కొత్త పాలసీ అని చెప్పలేం.
ఇంతకుముందు ఉన్న టీ ఐడియా, టీ ప్రైడ్ లాంటి పాలసీలకి ఇది ఒక కంటిన్యూయేషన్. కాకపోతే వాటికంటే ఇంకా ఎక్కువ, ఇంకా మంచి ప్రోత్సాహకాలతో దీన్ని తీసుకొచ్చారు. మరింత పెద్ద ప్లాన్తో, ఇంత డీటెయిల్డ్ సపోర్ట్తో తెలంగాణ దేశ పారిశ్రామిక పట్టణంలో టాప్ ప్లేస్కి వెళ్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం మనకు భవిష్యత్లోనే దొరుకుతుంది. కానీ ఆ దిశగా ఇదొక చాలా బలమైన అడుగు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.